హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమిలా క్రియేషన్స్. ఈరోజు మేము ఫాస్ట్గా అయిపోయే సింపుల్ చట్నీ అన్నంలో వేసుకుని తింటే వేడివేడిగా చాలా టేస్టీగా రుచికరంగా ఉండే చట్నీ మీకు చూపిస్తాను. టమాటాలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, ఇవన్నీ పచ్చిమిరపకాయలన్నీ వేపేసి రుబ్బేసుకొని పచ్చిగా రుబ్బేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి ఉల్లిపాయలు కూడా వేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు చూపిస్తాను. టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉల్లిపాయ, కారం కాదు ధనియాల పౌడర్, ఉప్పు. దీంతో చాలా ఫాస్ట్గా అయిపోయే సింపుల్ చట్నీ రైస్లోకి, వేడి రైస్లోకి చాలా బాగుంటుంది. అలా ఎలా తయారు చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఎక్కువ వేయనండి, ఆయిల్ కొంచెమే వేస్తాను. ఎందుకంటే ఇది కొంచెం కచ్చా టైప్లో ఉంటుంది కాబట్టి. ప్లస్ ఇప్పుడు ఇందులో తాలింపుల సరుకులు అంటే ఎండుమిర్చి, కొంచెం వేరుశనగ గుళ్ళు, మినపప్పు కొద్దిగా వేయడం జరిగింది. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేస్తున్నాను, టమాటాలు వేస్తున్నాను, కొత్తిమీర వేస్తున్నాను, ధనియాల పౌడర్ వేస్తున్నాను, సాల్ట్ వేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా వేగిపోయినాయి. ఇప్పుడు లైట్గా వేగాయి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉల్లిపాయలు కూడా వేస్తాను. ఒక్క పచ్చి ఉల్లిపాయలు వేసేసి నేను రోడ్లో నూరుకుని వచ్చేస్తాను. చూసారా ఫ్రెండ్స్, పచ్చడి ఎంత చక్కగా అయిపోయిందో. కచ్చబచ్చగా నూరుకోవడం జరిగింది. చాలా టేస్టీగా ఉంటుందండి, ఫాస్ట్గా అయిపోతుంది. ఒకసారి మీరు చేసి తినిన తర్వాత, టేస్ట్ చేసిన తర్వాత కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ.